హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు మన ఛానల్లో మంచి రుచిగా చేపల కూరని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల కూర రైస్లోకైనా సరే, రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. చేపల కూర వండేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. ఇలా వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాను. ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఈ నూనెలో ఈ విధంగా పరుచుకోవాలి. ఈ చేపల కూర చేసేటప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలో చేసుకోండి. చేప ముక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా చేప ముక్కలు ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుని కూడా ఈ ముక్కలన్నిటిని తిప్పేసుకోండి. మరి ఎక్కువసేపు ఇలా వేయించారంటే చేప ముక్కలు అడుగంటేస్తాయి. ఇలా ముక్కలన్నీ తిరిగేసేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి చిన్న జామకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టి పులుసు తీసి ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి. పులుసు అనేది ఈ విధంగా వేసుకోండి. పులుసు ఇలా వేసిన తర్వాత క్లాత్ తీసుకుని బాండీని నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే చేప ముక్క అనేది విరిగిపోకుండా చక్కగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు లేతగా ఉన్న 4 బెండకాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కూడా 2గా చీల్చుకుని వేసుకోండి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకుని ఈ చేపల పులుసు చేసుకోవటం వల్ల చేపల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ఈ విధంగా బెండకాయలు వేసి చూడండి. ముక్కతో పాటు ఈ బెండకాయని కూడా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా సరే చేపల కూరలో నూనె, ఉప్పు, కారం, పులుపు ఈ 3 కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే ఈ చేపల కూరకి మంచి రుచి వస్తుంది. ఇలా ఉడుకుతున్న కూరలో కొద్దిగా ధనియాల పొడి కంటే కొంచెం ఎక్కువగా జీలకర్ర పొడిని వేసుకోండి. చేపల కూరలో జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలాని వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కూరలో ఉప్పు, కారం, పులుపు చూసుకుని ఈ స్టేజ్లో సరిపోకపోతే మరొకసారి వేసుకోవచ్చు. కొత్తగా వంట చేసేటప్పుడు ఎవరికైనా సరే కొంచెం ఉప్పు కారాలు అనేవి అటు ఇటుగా ఉంటాయండి. వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా చేసుకున్నామంటే ఏ కూరైనా సరే చాలా రుచిగా ఉంటుంది. చివర్లో కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కూరంతా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి ఉడికించారంటే నూనె అనేది పైకి తేలి కూర అనేది రెడీ అవుతుందండి. చేప ముక్కలు కోయించుకునేటప్పుడు కొంచెం పలుచగా కోయించుకున్నామంటే ఈ చేప ముక్కల్లోకి ఉప్పు, కారం వెళ్ళి చేప ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కూర వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కూర అయితే ఈ విధంగా తయారయ్యింది. మన ఛానల్లో పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో వీడియో ఉంది, చూడండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.